ఈరోజు మనము 5 కిలోలు చికెన్ దమ్ము బిర్యానీ చేస్తున్నామండి. మనకి ఏడియాల్లో ఎప్పుడు కిలో చికెన్ తోటే చేసాము. ఈరోజు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉన్నదండి. అందుకనే 5 కిలోల చికెను 5 కిలోల బాస్మతి రైస్ తోటి చికెన్ దమ్ము బిర్యానీ చేస్తున్నాము. చికెన్ ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకొని కడుక్కొని వద్దాం. ఈ విధంగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి. ఇట్లా కడిగితే ముక్క అనేది నీసు వాసన రాకుండా చాలా బాగుంటుంది. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా నీట్గా చికెన్ కడుక్కొని వచ్చామండి. క్లీన్ చేసుకొని వచ్చాము. ఇప్పుడు మనము అన్నీ హోల్ గరం మసాలా వేసుకుందాం. ఇవి జీడిపప్పు కూడా వేసుకుందామండి. మనము కారము ఒక 4 టీ స్పూన్లు కారము, ఒక 2 టీ స్పూన్లు ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందామండి. దీంట్లో నాకు అమ్ముంటే నా బలి పాపం అవుతుంది. గరం మసాలా 2 టీ స్పూన్లు వేసుకుందామండి. బిర్యానీ మసాలా 2 టీ స్పూన్లు గరం మసాలా వేసుకుందామండి. ఉన్నదండి ఇది. చికెన్ మసాలా 2 టీ స్పూన్లు అండి. అంటే పెద్ద స్పూన్ తోటి 2 టీ స్పూన్లు. ఒక గుప్పుడు పుదీనా అండి. ఇట్లా చూపియాలి. ఒక గుప్పుడు నిండా కొత్తిమీర, ఒక 7-8 పచ్చిమిరపకాయలు మజ్జిగ సీల్ చేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్లు పసుపు మంచిగా కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెరుగు అది వేసుకుందాం. ఈ బిర్యానీ అనేది చాలా ఓపికగా చేసుకోవాలండి. చేసుకుంటేనే మంచి టేస్ట్ సూపర్గా ఎక్సలెంట్గా వచ్చింది. టేస్టింగ్ సాల్ట్ కొంచెం అండి, ఎంత కొద్దిగానే. పెద్ద స్పూన్ తోటి 2 టీ స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. అప్పుడప్పుడు తయారు చేసుకొని వేసుకోవాలి. బిర్యానీకి బాగుంటుంది. మనము ఆయిల్ బదులు నెయ్యి వేసుకుంటున్నామండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుండిద్ది. అందుకనే నెయ్యి పోసుకున్నాం. నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముక్కకి బాగా పట్టిద్ది. 5 కిలోల చికెన్కి కిలోంబావు పెరుగు తీసుకున్నామండి. పెరుగు వేసుకొని కలుపుకున్నాం. ఇది తీసి ఇది పక్కన పెట్టేసుకుందామండి. గిన్నె మూత. ఒక 3 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఈ విధంగా వేపుకోవాలండి. బ్రౌన్ ఆనియన్స్ వేసి కలుపుకుందాం. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. కింద ఉల్లిగడ్డ వేపుకున్న ఆయిల్ వేసుకుందాం. మనం కూరలో నెయ్యి వేసి కలిపాం కదా. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం. అన్నీ హోల్ గరం మసాలా. ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. 1 టీ స్పూన్ అల్లం చిన్నగా పేస్ట్ వేసుకున్నామండి. కొంచెం పుదీనా వేసుకున్నాము. ఇది పచ్చివాసన పోయిందా ఫ్రై చేసుకోవాలండి. మనకు ఫ్రై అయిందండి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న కూర దీంట్లో వేసుకున్నాం. మనం కూర వేసుకున్నామండి. ఆ కూర వేసుకొని మంచిగా కూరని కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఈ కూర మీద మూత వేసుకుందామండి. మూత వేసుకొని ఉడికించుకుందాం. మనం 5 కిలోల బాస్మతి రైస్ అనుకున్నాం కదండి. 5 కిలోల రైస్ వేసుకొని కలిపి మనం నానబెట్టుకుందాం. మనం వాటర్ పోసుకొని బియ్యం కడిగి పెట్టుకున్నామండి. మనం ఇప్పుడు కడుక్కున్నామండి. బియ్యం నానబెట్టుకుందాం నీళ్ళు పోసుకొని. మన కూర రెడీ అయిపోయిందండి. మనం ఈ గిన్నె తీసి పక్కన పెట్టుకొని రైస్కి ఒక గిన్నె పెట్టుకుందాం. మనం ఎసురికి నీళ్ళు పెట్టుకున్నాము. దీనికి కొలత ఏం లేదు.
నీళ్ళు పెట్టుకొని ఇక అన్నీ హోల్ గరం మసాలా మొత్తం వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక 2 టీ స్పూన్లంతా నెయ్యి వేసుకుందామండి. నిమ్మకాయ, ఉప్పు వేసుకుందామండి. ఉప్పు మనము నీళ్ళలో ఎక్కువ వేసుకోవాలి. మన ఉప్పుకు రావాలి నీళ్ళు, మనకు రైస్కి పట్టాలి కాబట్టి ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మనము నీళ్ళు ఉప్పు చూసుకుందామండి. ఇలా ఉండాలి నీళ్ళలో ఉప్పు సరిపోయిందండి. మన సముద్రం వాటర్ ఎలా ఉండిద్దో అలాగుంటేనే రైస్కి పట్టిద్ది, బాగుంటుంది. మన ఎసురు మరిగిందండి. మనం ముందు ఏదైతే కడిగి నానబెట్టుకున్నామో బియ్యం అవి ఎసురులో వేసుకున్నాం. మనం ఎసురు వేసుకున్నామండి, కలుపుకొని దీని మీద ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. దీని మీద మూత పెట్టుకుందామండి. రైస్ ఉడికిందండి. ఈ విధంగా ఉండాలి. మనకి 70% ఉడకాలి. మనకైతే రైస్ మంచిగా అయింది. ఇప్పుడు మనము వేరే గిన్నెలకి వేసుకుందాం. ఇప్పుడు మనము కూరని బేరుసుకుందామండి. దమ్ము బిర్యానీ అన్నాం కదా, లేర్లుగా బేరుసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకుందామండి, కొంచెం కొత్తిమీర వేసుకుందాం, కొంచెం ఆనియన్ వేసుకుందాం. ముందుగా ఫ్రై చేసి పెట్టుకుందాం. రైస్ వేసుకుందామండి. పైన లేరు కదా, ముందు మళ్ళీ రైస్ వేసుకుందాం. ఈ రకంగా కూర వేసుకోవాలండి. ఈ రకంగా లేరు వేసుకోవాలండి. వేసుకోవాలండి. మళ్ళా లేరుకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఆనియన్ ముందు ఫ్రై చేసుకున్నాను. ఇంతే లేర్లుగా మన లేర్లు వేయటం అయిపోయిందండి. లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర అవన్నీ వేసేసుకొని మిగిలిన ఆనియన్ లాస్ట్గా ఫుడ్ కలర్ వేసుకుందామండి. మీ ఇష్టం అయితే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే వేస్తున్నాను. లాస్ట్ ఫైనల్ మన బిర్యానీ అయిపోయిందండి. మనం మూత పెట్టుకొని పొయ్యి మీద దమ్ముకేసుకుందాం.